వీఆర్ఏల సమస్యలు తారాస్థాయికి అయితే చేరాయి. తెలంగాణ రాష్ట్రంలో వీఆర్ఎస్ వ్యవస్థ గురించి అయితే చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. కొంతమంది ఇక్కడ ప్రజా దర్బార్ కూడా రావడం అయితే జరిగింది. మాట్లాడిద్దాం వాళ్ళతోనే, అసలు వాళ్ళ సమస్య ఏంది, అసలు మీ సమస్య ఏంది, అసలు ఎందుకోసం ఈరోజు ఈ దగ్గర రావాల్సి వచ్చింది? మాకు వీఆర్ఎస్ సమస్య ముఖ్యంగా మొత్తం మా తెలంగాణ రాష్ట్రంలో 20,550 మంది ఉండగా 16,557 మందికి ఆల్రెడీ ఉత్తర్వులు ఇచ్చారు. 81 జియో ప్రకారంగా మాకు మిగిలిన 61 సంవత్సరాల వారసులు పైబడిన వాళ్ళకి ఒక 3,797 మందికి 16 నెలలుగా కాళ్ళకు చెప్పులు అరిగేలా తిరుగుతూ ఉన్నాం. ప్రజాభవన్ చుట్టూ మన మినిస్టర్ క్వార్టర్స్ ప్రతి మినిస్టర్ని, ఎమ్మెల్యేలని ప్రతి వాళ్ళని కలుస్తున్నా కూడా ఎవ్వరు కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదు. సమస్య ఏంటంటే ఎంత వాళ్ళు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. అసలు ఇస్తారా ఇవ్వరా అనే ఉద్దేశంతో మన వారసుల తల్లిదండ్రులు ఒక 300 మంది దాకా చనిపోవడం జరిగింది. అది కాకుండా ఓన్లీ వారసులు కూడా ఒక 30 మంది చనిపోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. మాకు ఇమ్మీడియట్లీ మాకు ఉత్తర్వులు జారీ చేయాలని మేము మనం చేస్తున్నాం. అంటే గతంలో మీరు మినిస్టర్ దగ్గరికి వెళ్ళారని చెప్తారు, అవి ఏవైతే వాళ్ళ దగ్గర ఎలాంటి రెస్పాన్సిబిలిటీ వచ్చింది, వాళ్ళకి ఏం చెప్తా ఉన్నారు? అసలు ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఇంకా మేము గవర్నమెంట్ నిర్ణయం తీసుకోలేదు, నిర్ణయం తీసుకుంటుంది, ఇంకా ఆలోచన చేస్తుంది మీ పైన అంటున్నారు తప్ప ఎవరు కూడా సరైన స్పష్టత ఇవ్వడం లేదు. అలా అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చారు కదా, మరి ఇక్కడైనా న్యాయం జరుగుతుందని ఏమైనా నమ్మకం ఉందా? ప్రజాభవన్ దగ్గరికి కూడా మినిమం ఒక 100 సార్లు వచ్చి ఉంటాం మేము ఇప్పటిదాకా. మన చిన్నారెడ్డి గారు అని, దివ్య మేడం కానీ, ఐఏఎస్ కానీ మేము మాట్లాడతాము, ఐఆర్ ఆఫీసర్స్తో మాట్లాడి చెప్తాం, మేము కూడా మీ సమస్యని చేరవేస్తాం అంటున్నారు తప్ప, మాట దాటి వేస్తున్నారు తప్ప మాకు ఎవరు న్యాయం చేయడం జరగడం లేదు. అలా సరే, మీ ప్రాబ్లం సీఎం దగ్గరికి వెళ్ళలేదు అనుకుంటున్నాము. ఒకవేళ వెళ్తే చేస్తారు. ఒకవేళ ఈ వీడియో తను చూసి ఏం చెప్పదలుచుకున్నారా సీఎం రేవంత్ రెడ్డికి? రేవంత్ రెడ్డి గారు 100% ప్రజాప్రభుత్వంలో సానుకూలంగా ఉన్నారని తెలుస్తుంది. కానీ ఇక్కడున్న మినిస్టర్లు కానీ, అధికారులు కానీ అంతవరకు చేరవేయలేకపోతున్నారు. ఇక్కడే మమ్మల్ని తొక్కి ఆపేయడం జరుగుతుంది. కాబట్టి మేము ఇంకా ముందు కార్యాచరణ చేపడతామని తెలియజేస్తున్నాం. చెప్పండి బాబాయ్, ఏంటి అసలు మీ సమస్య ఏంది? ఇక్కడ మీరు చూస్తే కూడా ఇంత ఏజ్లో కూడా ఇక్కడ రావడానికి గల కారణం ఏంది? గత 18 నెలల నుంచి మా 61 సంవత్సరం పైబడ్డ వాళ్ళని నేను తిరగబట్టి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల నుంచి కూడా ఏ అధికారి కానీ, ఏ అనాధికారి కానీ, మినిస్టర్స్ కానీ, ఎమ్మెల్యేలు కానీ, మరి ప్రజాప్రభుత్వం అన్న రేవంత్ రెడ్డి గారు మాకు న్యాయం చేస్తారేమో అని అతన్ని గెలిపించడం జరిగింది. మరి ఇప్పుడు ఆ 16,558 మందికి ఇచ్చి మా నోట మట్టి కొట్టిరు. కాబట్టి ఏడికైనా సిద్ధమైన మేము ఉన్నాము. నా పిల్లలను తీసుకొని ఎక్కడికైనా సీఎం గారితో కూడా మాట్లాడడానికి ఒక్క 2 నిమిషాల అవకాశం ఇస్తే మేము అతని దగ్గరకు కూడా పోయి మాట్లాడడానికి మేము సిద్ధపడి ఉన్నాం. అయ్యా, మేము మా పిల్లలు చనిపోతున్నారు, మా తండ్రులు చనిపోతున్నారు, ఏమి ప్రభుత్వం అయ్యా మమ్మల్ని ఇంత గోస పెడుతురు, మాకింత న్యాయం జరుగుతలేదు, అన్యాయం జరుగుతుంది. గదే 10,000 జీతం మీద ఒక్కొక్కరికి 4-5 పిల్లలుండి కూడా వాళ్ళు సాధలేకపోతున్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు మా పైన దయించి, మా పిల్లల పైన దయించి వారికి ఇమీడియట్లీ ఉద్యోగాలు ఇప్పియాలని కోరుచున్నాము. ఈరోజు క్యాబినెట్ మీటింగ్ ఉంది, అసెంబ్లీ సెక్షన్ ఉంది, దాంట్లో మా పైన దయతలంచి మీరు పెడతారని మేము కోరుతూ ఈయన సోదరులను అందరినీ తీసుకొచ్చి మీడియా ముందట మాట్లాడడం జరుగుతుంది. అయ్యా, నేను ఇదివరకు 10 సుట్లు ప్రజాభవన్కి వచ్చిన, సెక్రటరేట్ పోయినా, CCLA పోయినా, దివ్య మేడం గారి దగ్గరకు పోయినాం, మరి మన చిన్నారెడ్డి సార్ దగ్గరికి పోయినాం, రేవంత్ రెడ్డి దగ్గరికి పోయినాం, కోదండరామ్ దగ్గరికి పోయినాం. వీళ్ళు ఎవరి దగ్గరికి పోయినా కూడా మాకు న్యాయం జరుగుతలేదు. మరి న్యాయం జరగకపోతే మేము పోరాటానికి సిద్ధమని ఇవాళ పూనుకుంటున్నాం. ఇవాళనో రేపో మాకు రాకపోతే ఖచ్చితంగా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తాం, నిరసన తెలుపుతాం. మరి నిరాహార దీక్ష కూడా చేయడానికి, అమర నిరాహార దీక్ష ఎక్కడ మన ఇందిరా పార్కులో 2 రోజులు కానీ 3 రోజులు కానీ నేను సావడానికైనా కూడా సిద్ధం ఉండి నేను ఖచ్చితంగా నిరాహార దీక్ష చేస్తానని మీ మీడియా ముఖం ముందట చెప్తున్నాను. అయ్యా, మీడియా వలన మా పైన దయతలంచి మీరు ముఖ్యమంత్రి గారి దగ్గరికి చేరదీస్తారని మీకు దండం పెట్టి చెప్తున్నా. నా పిల్లలు చనిపోతున్నారు, వాళ్ళకి ఏజ్లు అయిపోతున్నాయి. చనిపోయిన వాళ్ళు 100 మంది ఉన్నారు. 61 సంవత్సరం పైబడ్డ వాళ్ళు 100 మంది చనిపోయినారు.
వాళ్ళ కుటుంబాలకు కూడా ఉద్యోగాలు ఇవ్వకుండా అయిపోయినరు. మరి దీనన్న దయతలంచి ఈ మీడియా ముఖంగా మరి మాకు ఇయ్యాలనో రేపో మాకు అసెంబ్లీలో పెట్టాలని కోరుచూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలుపుతూ మరి నా సోదరులకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. అన్న చెప్పండి, మీకు అసలు ఎటువంటి ఇక్కడ గతంలో కూడా వచ్చారని చెప్తా ఉన్నారు, ఎలా ఉంది? మాకు ఎటువంటి ఇక్కడ మెరుగు కనబడట్లేదు. మేము మా తాతల నుంచి ఇది ఒక పూర్వం నుంచి వస్తుంది. మా తాతలు 100 రూపాయల నుంచి ఈ యొక్క గ్రామ సేవకుల పని చేస్తున్నారు. నీరడి తలారి అని ఇంటి పేరు కూడా మా యొక్క ఇంటి పేరు కూడా నీరడి తలారి అని. ఇందులో మేము చాలా వెనుకబడి తరగతుల వాళ్ళ ఉన్నాము. ఎస్సీ ఎస్టీ వాళ్ళమే ఎక్కువ ఉన్నాము. ఇందులో మాకు దయచేసి రేవంత్ రెడ్డి గారు ఎవరైతే 6,000 మందికి ఎటువైతే జూనియర్ అసిస్టెంట్ ఇచ్చారో వాళ్ళ స్థాయికి తగ్గట్లు వాళ్ళ విద్యార్హత బట్టి ఇచ్చారో మాకు కూడా 61+ వీఆర్ జీవో 81-85 ప్రకారము మాకు కంపల్సరీ మాకు ఈ అవకాశం ఇచ్చి కల్పించాలని మేము కోరుకుంటున్నాము. ఇయ్యక మాకు ఈ 16 నెలల నుంచి ఇయ్యక మా యొక్క ఈ పూర్వ వీఆర్ఏలు మా తండ్రులు వాళ్ళు ఒక 100 మంది మాకు బిడ్డకు జాబ్ వస్తుందో రాదో, మా పిల్లలకు ఉద్యోగం వస్తుందో రాదో, ఇది మా తాతల్ది, మరి మా పిల్లలకు వస్తుందో రాదని 100 మంది చనిపోవడం జరిగింది. దీనిపై కూడా మినిస్టర్ గారు ఎటువంటి స్పందించడం లేదు. ఇచ్చిన జీవోని ఇవ్వడానికి మా యొక్క బనిదానాలు తీసుకుంటారు తప్పించి ఎటువంటి ప్రయోజనాలు లేవు. దయచేసి రేవంత్ రెడ్డి గారు ఈ వేదికగా మాకు ఈ 2 రోజులలో ఇవ్వగలరని కోరుతున్నాము. ఎక్కడి నుంచో వచ్చినాము, మినిస్టర్ గారు బయటకు రాలేరు, మమ్మల్ని చాలామందిని అరెస్ట్ చేశారు, కొట్టిరు, లాఠీ చార్జ్ చేసిరు. అయినా మేము భయపడేది లేదు. ఇంకా ఒక బాల్ని కదా వెనుకకేస్తే ఎంత ముందడికి వస్తుందో మేము ఇంకా అంత ముందడికి రావడానికి సిద్ధంగా ఉన్నాము. మా పెద్ద మనుషులు అయితే చాలా మానసికంగా ఒక నరకయాతనతోని ఒక యముడు ఏ విధంగా శిక్షిస్తాడో ఆ విధంగా శిక్షిస్తున్నారు ఈ ప్రభుత్వం. దయచేసి మాకు తొందరగా జీవో ఇచ్చి ఇచ్చిన జీవో ప్రకారం ఇవ్వడానికి మమ్మల్ని బనిదానాలు తీసుకుంటారు తప్పించి ప్రభుత్వము మాకు ఎటువంటి సహకారం ఇస్తలేదు. దయచేసి మీడియా మీరన్నా కానీ మాకు సహాయం చేయగలరని మీకు ఈ మీడియా ముఖ్యంగా తెలియజేసుకున్నాం. ఇంకోటి అన్న, ఈ అరెస్టులను ఏ విధంగా చూస్తూ ఉన్నారు? మీరు గతంలో కూడా అరెస్ట్ అయ్యారు, ఇవన్నీ ఎలా చూస్తూ ఉన్నారు? అయ్యా, వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి మరి చంద్రబాబు నాయుడు నుంచి 128 రూపాయల నుంచి జీతం చేస్తున్నాం. ఆనాడు చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు గారు మమ్మల్ని అనగదొక్కిపోతుంటే ఆయన కారు కట్టం బండి మేము హక్కులు సాధించుకున్నాం, వారసత్వం ఇప్పించుకున్నాం. మరి ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నాడు, 3,000 రూపాయల జీతం ఉంటే 6,000 వేసుకున్నాం. అదే ప్రభుత్వము, అదే గవర్నమెంటు, అదే ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు మా పిల్లల నోట్లే మట్టి కొడుతూ మరి ఆస్తులు అమ్ముకొని పాలి వాళ్ళకి ఇచ్చి మేము ఇవాళ రోడ్డు మీద పడ్డామంటే రేవంత్ రెడ్డి గారు మా పైన దయతలంచి మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని 81-85 జీవో ప్రకారమే మేము అడిగేది. కొంతమ్మ కోరికలు కోరతలే, మేము ఇచ్చిన జీవోనే అమలు చేయమని అడుగుతున్నాము. మరి మీడియా మిత్రులారా, దీన్ని సీఎం గారి దృష్టికి తీసుకెళ్లాలని నేను మా సోదరులపై పేరున ధన్యవాదాలు తెలుపుతూ మేము ముగిస్తున్నాం. కొంతమంది పెద్దలు కూడా ఉన్నారు, చాలా మంది చాలా ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారు. ఈ బాబాయ్ అసలు ఇంత ఏజ్లో కూడా ఇక్కడ దాకా రావడానికి ఏంటి అసలు చెప్పే? నీ ఏజ్ కూడా చాలా పెద్ద ఏజ్ ఉన్నట్టున్నది, మరి ఈ దాకా ఇంత దూరం ఎందుకు వచ్చావు? సార్ మేము ఇక్కడ మాకు కావాల్ధనం గురించి ఇందిరాగాంధీ కానుంటి, రాజీవ్ గాంధీ కానుంటి, ఎన్టీ రామారావు కానుంటి, అందరి కానుంటి తిరుగుకుంటూ వచ్చినాం. తిరిగితే మాకు జీతాలు ఇవ్వలేదు సార్. మాకు జీతాలు 10,500 కానికే ఇస్తున్నారు. ఇచ్చినందుకు మేము ఇంకా మళ్ళీ ఇస్తామని చెప్పినందుకు, మా పిల్లలకి ఇస్తారని చెప్పినందుకు మేము ఇక్కడ రావడం జరిగింది సార్. మరి గతంలో మీ పిల్లలకు కూడా వారసత్వం ఉండేది, ఇప్పుడు వీళ్ళు తీసేశారు, ఎలా అనిపిస్తా ఉంది సార్? మేము పెద్ద మనిషి అన్నట్టు పైసలు ఇచ్చి ఆస్తులు అమ్ముకొని పైసలు ఇచ్చి వాళ్ళ వారసత్వం తీసేసుకున్నాం సార్. మేము ఈ జీతం కొరకు పెరుగుతుందంటే మాకు అది లేదు, ఇది ఏం లేకుండా చేస్తున్నారు సార్. అది ఏం చెప్పదలుచుకున్నారు మినిస్టర్స్ కానీ గవర్నమెంట్ కానీ? ఏం చెప్పదలుచుకున్నారు? మేము ఏం చెప్పదలుచుకున్నాం అంటే సార్, మేము మినిస్టర్ గారికి ఏం చెప్పదలుచుకున్నాం అంటే, ఒకటే మేము ఆస్తులు అమ్ముకొని వారి ఆస్తులకు డబ్బులు ఇవ్వడం జరిగింది. దాని గురించి మేము ఇప్పుడు మాకు జీతం పెంచి మాకు ఒక జీవ ఇవ్వాలని తలుచుకున్నాం సార్.
ఇది విఆర్ఏ సంబంధించిన సమస్య తారస్థాయికి అయితే జరిగింది. ఏదైతే వారసత్వానికి సంబంధించిన వాటిని కూడా పోస్టులు ఇవ్వాలి, భర్తీ చేయాలి, మా పిల్లలు చాలా ఇబ్బంది పాలవుతున్నాను అన్నట్టు కూడా వీళ్ళు విఆర్ఏలు అయితే చెప్తున్న సిచ్యువేషన్ అది కనబడుతుంది. అమ్మ చెప్పండి అమ్మా, ఎక్కడి నుండి వచ్చారు, అసలు ఏం సమస్య? నిజామాబాద్ నుంచి వచ్చినాం. నిజామాబాద్ నుండి వచ్చారా? మాకు ఇది మా ఆర్ఎస్లు ఇస్తామని చెప్పిండ్రు, ఇంతవరకు ఇస్తలేరు. ఇప్పుడు వాళ్ళు పోయిన వాళ్ళు పోయి ఇప్పుడు 18 నెలలు అవుతుంది. మా వాళ్ళు ఖాళీగానే ఉన్నట్లు చేతులు ముడుకున్నట్టున్నారు. ఎప్పుడు ఎక్కడ పోయినా వాళ్ళు కేరీ ఎత్తలేరు. ఎన్ని రోజులు కష్టం చేసి మా తాత ముత్తలు ఇదైపోయినరు, మమ్మల్ని మూలకేసిండ్రు. ఇప్పుడు మా భర్తలు ఇదైపోతుర్రు. మరి ఎన్ని రోజులు ఇట్లా కష్టపెడుతుండ్రు. మీరు కూడా విఆర్ఎస్ సంబంధించిన బాధితులేనా? బాధ్యతలే. మా పిల్లలకి ఇస్తారమని చెప్పిండ్రు, ఇంక ఇస్తలేరు. అదానికే బాధలు పడుతున్నాము. ఏం చెప్తారమ్మా సీఎం రేవంత్ రెడ్డికి కానీ మంత్రులకు కానీ ఏం చెప్తా ఉన్నారు? 2 రోజులలో మాకు ఇయ్యాల. ఎన్ని రోజులు ఇట్లా రేపు మాపని బొంకుడు మీనున్నది. మా మామలు మా తాతలు అందరు చేసుకుంటా వచ్చిండ్రు. అందరికి ఎట్టిసారికి వేసిండ్రు. ఈ చిన్న జీతంతో ఎన్ని రోజులు బతకాలా మేము? 100 మంది చనిపోయారు మా కుటుంబంలో. 100 మంది చనిపోయి పోయిన వాళ్ళకి సోలేవు, వాళ్ళు ఖాళీగా ఉన్నారు. ఉన్నోళ్ళు ఈ తక్కువ జీతంతో ఎన్ని రోజులు ఇది అవుతారు? పిల్లలు చదువుకొని ఖాళీగా ఉన్నారు. చేసుకున్న వాళ్ళంతా దొరికిన వాళ్ళకు 80 మంచిగా ఉండే, నాకు దొరకని వాళ్ళకి 80 బాధలు కాబట్టి మా బాధలు క్షమించాలా సారు అని మేము మాట్లాడుతున్నాం. అంటే మీ ఏంటి అసలు మీ విఆర్ఏల సమస్య? మీ బాధలు ఏమున్నాయమ్మా? మీ ఇప్పుడు చెప్పుకోండి, ఏం చెప్పుకుంటారు? మాకు జాబులు మా పిల్లలకి ఇయ్యాల. ఆట తర్వాత మా అదే సమక్ష సాల్ అవుతుంది అందరితో పాటు. మాకు మా వెనుక వచ్చిన వాళ్ళు ముందుకు ఎదిగినరు. మేము ఇదే తాయిలు ఉన్నాము. ఎన్ని రోజులు ఉంచుతారు ఈ తాయికి? మా తాయి ఎదగాలని మేము కష్టపడుతున్నాము. ఎప్పుడు వచ్చినప్పుడల్లా బొంకుడు మీనే ఉన్నారు. రేపు మాపు ఇదే బొంకుడు ఉన్నది. ఎన్ని రోజులు ఈ కష్టము అని మా పిల్లల కోసం తప్పనిసరి చెయ్యాల. సార్కు ధన్యవాదాలు. తప్పనిసరి చెయ్యాలి. మాకు కూడా బాధలు అవుతున్నాయి. నమ్మకం ఉందా అమ్మా? నమ్మకం దొరుకుతలేదు. ఏడ ఏం దొరుకుతలేదు, ఆధారం దొరుకుతలేదు. ఆధారం లేకనే ఈ బాధలు పడుతున్నాం. ఎండనక వాననక ఇట్లా కష్టపడుతున్నాము. మేము బానిసలై బతికినాము ఇప్పటిదాకా. అదే బతుకు మా పిల్లలకు రావాలా? ఆ బతుకు రాకుండా మంచిగా జరగాల. మా పిల్లలకు ఏదో పోస్ట్ ఇస్తే ఆ పిల్లలు బతికిపోతారు. మా తను ఉన్నోళ్ళ టిఫిన్ మేము గడగడానికి వచ్చింది. వాళ్ళు ఎదుగుడేమి, మేము కాళ్ళ కింద ఉండుడేమి. మా 60 ఏళ్ళు మా తాత ముత్తలు చేసిన పని మా పిల్లలకి ఇత్తలేరు. ఎన్ని రోజులు ఈ కష్టం? ఎట్లా అమ్మా? మీరేమో చెప్పుకోవడానికి వచ్చినా కూడా మిమ్మల్ని గతంలో కూడా అరెస్ట్ చేశారు. గతంలో చేస్తారు, అరెస్ట్ చేసారు. ఇప్పుడు పోలీస్ స్టేషన్లు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది, మా పరిస్థితి ఏంది? రోడ్డు మీద మేమున్నాం, పోలీస్ స్టేషన్ వాళ్ళు ఉన్నారు. మరి మా బతుకులేంది? ఎన్ని రోజులు ఇట్లా? ఇప్పుడు ఏమంటారు ఇప్పుడు మీ సమస్య గురించి? సమక్ష రేపో ఎల్లుండో మా పిల్లలకు ఆర్డర్ ఇయ్యాల. ఆర్డర్ కోసం మేము పోరాడుతున్నాం. పోరాడేటోళ్ళకి అడ్డుపడుతుండ్రు. ఎందుకు అడ్డుపడు? నీ కడుపు మంటకు నువ్వు పోరాడతావా లేదా? నీకు లిండి కూర్చున్నావు, మేము ఎండి కూర్చుంటున్నాం. మరి మా పరిస్థితి లేంది? ఎన్ని రోజులు ఇది? ఎట్లా నిండిన వాళ్ళకి షీట్ ఉన్నది, నిండిన వాళ్ళు కాళ్ళ కింద ఉన్నారు. వాళ్ళు తిన్నారు టిఫిన్ మేము అడగల. మా బాధ లేంది ఇది?